తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల విస్తరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయని, ఇందుకోసం సిఆర్ఐఎఫ్ నిధులు విడుదల చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కోరారు. సోమవారం ఢిల్లీలో నితిన్ గడ్కరీని బండి సంజయ్ కలిసి వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని పెండింగ్లో ఉన్న రోడ్ల ప్రతిపాదనలతో పాటు మొత్తం 113 కోట్లతో కూడిన సిఆర్ఐఎఫ్ ప్రతిపాదనలను గడ్కరీకి ఆయన అందించారు. తొందరలోనే సిఆర్ఐఎఫ్ నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు బండి సంజయ్ చెప్పుకొచ్చారు. పెండింగ్ లో ఉన్న కరీంనగర్ జగిత్యాల విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని బండి సంజయ్ గడ్కరీని కోరారు. ప్రతిపాదనలు ఆమోదం పొంది నెలలు గడుస్తున్న టెండర్ ప్రాసెస్ మొదలు కాలేదనే విషయాన్ని బండి సంజయ్ రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే సంబంధిత శాఖ ఉన్నత అధికారులతో మాట్లాడిన గడ్కరీ టెండర్ల ఆలస్యానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, న్యాయపరమైన అడ్డంకుల నేపథ్యంలోనే కరీంనగర్ జగిత్యాల రోడ్డు విస్తరణ పనులకు ఆటంకం ఏర్పడిందని, ప్రస్తుతం ఆయా అడ్డంకులన్నీ అధిగమించి నివేదికను కమిటీకి పంపించామని అధికారులు గడ్కరీకి తెలిపారు. ఆ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే రోడ్డు పనులకు సంబంధించి టెండర్ ప్రాసెస్ ను పూర్తి చేసి విస్తరణ పనులను మొదలు పెడతామని చెప్పారు.